నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మీకు యునాని వైద్యంలో ఎలాంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా సరే మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. మీ సలహాలు మీకు సలహాలు ఏవైతే ఉన్నాయో మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మేము అవి ఆన్సర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మన కంటిన్యూషన్ దీనిలో నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గురించి తెలుసుకుందాం. మన బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే ఆ ఇన్ఫ్లమేషన్ని సమూలంగా నాశనం చేయడంలోనూ, లేదా ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతోంది అని అంటే కనుక ఆ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాన్నే యునాని మెడిసిన్లో ఇల్తిహాబ్ అని కూడా అంటుంటాం మేము. అది కనుక ఎక్కడైనా బాడీలో స్టార్ట్ అవుతోంది అంటే కనుక దాన్ని చాలా సమర్థవంతంగా నిర్మూలించడంలోనూ, దాన్ని అరికట్టడంలోనూ ఏవైతే ఫుడ్ మనకి హెల్ప్ అవుతుందో అందులో ఉన్న బెస్ట్ ఫ్రూట్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఈజ్ ఆమ్లా. సో అందుకని ఎవరికైతే ఈ ఇన్ఫ్లమేషన్ ఉంటుందో యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ అవి ఇవి ఏవైతే వాడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడాను చక్కగా ఆమ్లా తీసుకోండి. ఇంచుమించుగా మీరు ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే లెక్క ఓ ఆమ్లా తిన్నారు అంటే కనుక. అలాగే ఇమ్యూనోమాడ్యులేటరీ అంటే కొన్ని ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఏదైతే సెల్స్ ఉంటాయో వాటిలన్నిటినీ కూడాను చాలా దృఢంగా వాటిని బిల్డప్ చేయడానికి, వాటి యొక్క రిపేర్ ఏదైతే ఉంటుందో ఆ రిపేర్ని చేయడానికి కూడాను మనకి ఈ ఆమ్లా అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే యాంటీ ఏజింగ్, తొందరగా ఏజింగ్ ప్రాసెస్ జరగకుండా ఉండాలన్నా మన బాడీలో తొందరగా ముసలితనం రాకుండా యంగ్గా ఎక్కువ రోజులు కనపడాలి అంటే కూడా మనకి ఈ ఫ్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అలా ఇంత చక్కగా యాంటీ ఏజింగ్, ఇమ్యూనోమాడ్యులేటరీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఈ 4 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఉండడం వల్ల ఇది మన డయాబెటిక్ పేషెంట్స్లోను, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఎక్కువ రోగాలతో ఎక్కువ కాలంగా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళల్లో చూసే మొట్టమొదటి ఇదేంటంటే ఈ హెయిర్ లాస్ అవ్వడము, లేదా ముడతలు పడిపోవడము, బాగా వాళ్ళు ఏంటంటే చిక్కి బాగా వీక్ అయిపోవడము, లేదంటే కనుక లావుగా ఉన్నా సరే వాళ్ళు పని చేయలేకపోవడము, కొంచెం పని చేసేప్పటికే అలసిపోయి అలసటగా పడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎక్కువగా నిద్రపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఆమ్లా ఫ్రూట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే హెపాటో ప్రొటెక్టివ్, ఇది లివర్కి చాలా మంచి ఒక ఫుడ్, మంచి మెడిసిన్ కూడా అనుకోవచ్చు మనం దీన్ని. సో ఈ ఆమ్లాన్ కనుక ఎక్కువగా యూస్ చేసినట్టయితే కనుక ఎవరికైతే లివర్ డిసీజెస్ ఉన్నాయో, లేదా జాండిస్ ఉందో, లేదంటే కనుక లివర్కి సంబంధించిన ఏమైనా స్టోన్స్ ఉన్నా కానీ, బైల్లో బ్లాక్ అయినా కానీ, లేదంటే నెక్స్ట్ లివర్ వల్ల లివర్ డైజెషన్ సరిగ్గా లేనందువల్ల వచ్చిన వేరే రోగాలు లైక్ మీకు చెప్పాలి అంటే కనుక స్కిన్ డిసీజెస్ కానీ, లేదంటే కనుక డయాబెటీస్ లాంటి వ్యాధులు కానీ, ఇలా రకరకాలుగా ఏవైతే లివర్కి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిట్లలో కూడాను ఆమ్లా కనుక మనం చక్కగా తీసుకున్నట్టయితే కనుక ఈ డిసీజెస్ అన్నిటినీ కూడాను మనము పూర్తిగా క్యూర్ పొందొచ్చు వాటి నుంచి. సో అండ్ వన్స్ మెడిసిన్స్ ద్వారా క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రిపీట్ కాకుండా కూడాను మనకు ఆమ్లా అన్నది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇంత చక్కటి గుణాలు ఉన్న ఈ ఆమ్లా ఏదైతే ఉందో దాన్ని మీ డే టు డే లైఫ్లో కంటిన్యూ చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.